Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Science and Technology. According to APPSC Group 1 Main syllabus, the paper 5 Science and Technology consists of total 9 topics. మేము 9 టాపిక్స్ని టాపిక్ 1 ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లోనే టాపిక్ 1.1, 1.2, 1.3 అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ 1.3. ఇంతకుముందు వీడియోస్ ఒకవేళ మీరు చూసి ఉండకపోతే టాపిక్ 1, 1.2 ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడొచ్చు. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupmaster.com. This website mainly helps for you in APPS and Civil Services examination preparation. The groupmaster.com ఈ వెబ్సైట్లో మేము చాలా ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్. Concerns and challenges in the proliferation and use of science and technology. This is the topic 1.3. First, understand the demand of this topic. The keyword is proliferation. First of all, understand the meaning of proliferation. Proliferation means rapid increase in number of something. For example, say smartphones. ఇనిషియల్గా స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు మనకు ఆ స్మార్ట్ ఫోన్స్ క్వాంటిటీ అంటే వాటి నెంబర్ చాలా తక్కువ ఉంది. బట్ తర్వాత చాలా కంపెనీస్ రావడం వల్ల వీటి నెంబర్ పెరిగింది. సో ఈవెన్ ఇల్లిటరేట్ పీపుల్ ఆల్సో యూజింగ్ ద స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు దీనివల్ల ఈ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అంటే ఈ ప్రొలిఫరేషన్ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజీ లీడ్స్ టు సమ్ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. సో దిస్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొలిఫరేషన్ అండ్ యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్, their concerns and challenges. This topic also contains 2 keywords, concerns and challenges. అసలు కన్సర్న్స్ అంటే ఏంటో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోండి. అబౌట్ కన్సర్న్స్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, then there is a chance that traditional knowledge will be replaced by new modern scientific methods. For example, recent debates on bringing GM variety crops like mustard and CRISPR technology. అసలు కన్సర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొత్త న్యూ మోడర్న్ సైంటిఫిక్ మెథడ్ ఏదైనా వచ్చింది అంటే అది ఆల్రెడీ ట్రెడిషనల్ నాలెడ్జ్ని తొందరలో రీప్లేస్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో అదొక కన్సర్న్ రైజ్ చేయడం జరుగుతుంది. అంటే డిబేట్స్ జరుగుతాయి, వేరియస్ కన్సర్న్స్, దానివల్ల జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశించి ఇక్కడ కన్సర్న్స్ ఇన్ ద ప్రొలిఫరేషన్ అండ్ యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అబౌట్ ఛాలెంజెస్ ఇన్ యూజింగ్ న్యూ సైంటిఫిక్ టెక్నాలజీ like digitization, digital education and smartphone technology and nuclear technology, etc. Governments are facing challenges in creating infrastructure and implementing it every level. వాటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ కొత్త టెక్నాలజీస్ని ఎక్కడెక్కడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, అలాగే ఇంకా చాలా న్యూమరస్ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మనం ఇందులో కొన్ని టాపిక్స్ని తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమేమైతే మనం డిస్కస్ చేయబోతున్నాం 5 టాపిక్స్: న్యూక్లియర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్. కోవిడ్-19 వచ్చిన తర్వాత మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ డిపెండ్స్ జరిగాయి. లెట్ us see న్యూక్లియర్ టెక్నాలజీ. ద మెయిన్ కన్సర్న్స్ అబౌట్ న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ ఫ్యూయల్ డ్యూయల్ యూజ్. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ యూజ్ ఇదే న్యూక్లియర్ టెక్నాలజీతోనే వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ద సేమ్ టెక్నాలజీస్ దట్ మేక్ ఫ్యూయల్ ఫర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఫర్ న్యూక్లియర్ బాంబ్స్. దే ఆర్ యురేనియం అండ్ ప్లూటోనియం. ప్లూటోనియం ఆర్ అవైలబుల్ టు ఐదర్ మేక్ ఫ్యూయల్ ఆర్ బాంబ్ మెటీరియల్. మనకి ఈ యురేనియం, ప్లూటోనియం అనేది సప్లై చేయడం జరుగుతుంది ఒక న్యూక్లియర్ పవర్ రియాక్టర్ యూజ్ చేయడానికి ఫ్యూయల్గా. అయితే ఇది ఫ్యూయల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇవే రెండు ఉంటే ఒక న్యూక్లియర్ బాంబ్ కూడా తయారు చేయొచ్చు. అదే డ్యూయల్ యూజ్ అంటే మనం ఒక ఫ్యూయల్గా న్యూక్లియర్ బాంబుగా కూడా ఈ సేమ్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. యూజ్ చేసే అవకాశం ఉంది. సో దట్స్ వై ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ ఇండియా షుడ్ యూజ్ the nuclear technology for civil purposes, not for military. Next, if more countries possess nuclear weapons, then it may increase the possibility of nuclear warfare. So it threatens other nations' sovereignty and security. ఒక నేషన్ దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఆల్రెడీ ఆ న్యూక్లియర్ టెక్నాలజీ లేని నేషన్
తను ఆబ్వియస్లీ ఈరోజు దే ఆర్ ఫీల్ మోర్ సెక్యూర్, బట్ స్టిల్ దేర్ నేషనల్ sovereignty will be threatened in the near future. That's why they are calling for reduce the amount of nuclear weapons. Also another concern is it destabilizes international regional relations. For example, US conflict with Iran and North Korea. ఇంటర్నేషనల్ రీజనల్ రిలేషన్స్ రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు. యుఎస్ ఇరాన్తోని నార్త్ కొరియాతోని ఎప్పుడైనా ఈ రెండు మిజైల్ టెస్ట్ జరిగితే అక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ యూజ్ చేశారు, న్యూక్లియర్ వార్ఫేర్, న్యూక్లియర్ థ్రెట్ ఉంది మన నేషన్ కానీ యుఎస్ ఎక్కువగా ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే డీస్టెబిలైజెస్ ఇంటర్నేషనల్ రీజనల్ రిలేషన్స్. వీ కెనాట్ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్. కాస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో హై. Another concern is safe disposal of radioactive material. ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రియాక్టర్ నుంచి వస్తుంది కదా, దాన్ని చాలా సేఫ్గా డిస్పోజ్ చేయాలి. అలాగే అలాగే రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియంని, ప్లూటోనియంని కూడా చాలా సేఫ్గా హ్యాండిల్ చేయాలి. లేకపోతే దానివల్ల వచ్చే యాక్సిడెంట్స్ కానీ పొరపాటున యాక్సిడెంట్ జరిగితే చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆల్సో దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ న్యూక్లియర్ యాక్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్స్ ఫుకుషిమా డయాచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాక్సిడెంట్ ఇన్ 2011. జపాన్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, తర్వాత అది సునామీని ట్రిగర్ చేయడం వల్ల జపాన్లోని ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దట్స్ ద మేజర్ కన్సర్న్స్ అబౌట్ న్యూక్లియర్ టెక్నాలజీ. లెట్ us see the challenges of nuclear technology for India also. India needs more uranium in order to build more nuclear power plants, but uranium supply is limited. గ్రాస్ రూట్ మూవ్మెంట్స్ ఆర్ ఛాలెంజింగ్ ద యురేనియం మైనింగ్ ఇన్ ఇండియా. చూడండి సింపుల్గా మనకు అసలు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే యురేనియం. మనకి యురేనియం కావాలి, ఓకే. ఇప్పుడు యురేనియం ఒక సైట్లో దొరుకుతుంది, సే జాదుగూడ అనేది ఒక యురేనియం. సో దీన్ని మనం మైనింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ అడ్డుకుంటారు, బికాస్ దే డోంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ అ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియర్ దర్ లొకేషన్. ఆర్ if you extract the uranium, definitely there will definitely వాళ్ళు చాలామంది ఆ న్యూక్లియర్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ uranium is available to India in limited quantity. Also India is importing uranium from other countries, but it is not more than sufficient to build another nuclear power reactor by 2025. Another challenge is how to dispose the spent fuel safely. It also requires legal framework. For example, spent fuel అంటే ఏంటంటే మనకి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ నుంచి కొంత ఫ్యూయల్ అనేది బయటకు వస్తుంది, వేస్ట్ ఫ్యూయల్. బట్ స్టిల్ దట్ వేస్ట్ ఫ్యూయల్ కంటైన్స్ ద యురేనియం అండ్ అదర్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్. సో యూ కెన్ యూస్ దిస్ ఫ్యూయల్ అగైన్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్. సో ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇట్ యూ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ సేఫ్లీ. సో దిస్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్. Nuclear power projects are increasingly coming into clash with local stakeholders, livelihoods and land rights. For example, recent protests in Kundankulam in Tamil Nadu. Nuclear power project take up చేద్దామంటే అక్కడ మనకి ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్. సో నెక్స్ట్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఒకటి, అలాగే అక్కడ ఆ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఉన్న దగ్గర వేరే ఇంకే కంపెనీస్ కానీ ఏమీ రావు, అందుకు అక్కడ ఉన్న లోకల్స్ లైవ్లీహుడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దట్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్. Also the selection of location of nuclear power plant is also major challenge. Next comes infrastructure problem. న్యూక్లియర్ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. కరెంట్లీ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొవైడ్స్ less than 3% of India's electricity needs. So it clearly shows that nuclear power reactors are operating well below capacity. But still మనం ఇంత కష్టపడి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్రియేట్ చేసినా సరే మన ప్రెజెంట్ ఉన్న న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ అన్నీ వాటి కెపాసిటీ కన్నా తక్కువే ఆపరేట్ చేయబడుతున్నాయి. సో దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ less than 3% of India's electricity needs. Next comes biotechnology. What are the concerns of biotechnology? Genetically modified organisms, GMOs, have potential to harm ecological ecosystem because it is very difficult to predict what will happen in ecosystem where a new organism has been introduced. మనం కొత్త ఆర్గానిజం ఒక ఎకోసిస్టంలోకి జెనెటికల్గా మోడిఫై చేసి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఎకోసిస్టంలో ఏం డ్యామేజ్ జరుగుతుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ విత్ GMOs. నెక్స్ట్ ఇస్ బయోటెర్రరిజం.
టెర్రరిస్ట్ మే యూజ్ బయోటెక్నాలజీని యూజ్ చేసి టెర్రరిస్ట్ కొత్త సూపర్ బగ్స్, ఇన్ఫెక్షన్స్ వైరసెస్, టాక్సిన్స్ క్రియేట్ చేసి దానికి ఇంకా మనం అవన్నీ కొత్త కనుక దానికి క్యూర్స్ కూడా లేవు సైంటిఫిక్ కౌంటర్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్తో ఇట్ ఈస్ నాట్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ, కరోనా వైరస్కి ఇంకా మనం క్యూర్ కనుక్కోలేదు. సో ఇన్ ద సేమ్ వే టెర్రరిస్ట్ మే యూజ్ దిస్ బయోటెక్నాలజీ టు క్రియేట్ సూపర్ బగ్స్, వైరసెస్ అండ్ టాక్సిన్స్ టు హార్మ్ హ్యూమన్ లైఫ్. Number of ethical questions also arise over the appropriateness of licensing genetic inventions and over IP issues. Ethical concerns are arising when scientists are using humans as clinical trial subjects. మనకి బయోటెక్నాలజీ యూజ్లో ఎక్కువగా ఇథికల్ ఇష్యూస్ గురించి మేజర్ కన్సర్న్స్ ఉంటాయి. నెక్స్ట్, హై R&D కాస్ట్. Everyone knows that biotechnology involves a high research and development cost. Also, loss of patents bringing competition from biosimilars. ఈ బయోటెక్నాలజీలో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆఫ్టర్ కొంత పీరియడ్కి వాళ్ళకి పేటెంట్ దొరికినా సరే తర్వాత ఆ వాళ్ళు పేటెంట్ దాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అదే సేమ్ ప్రోడక్ట్ కాంపిటీషన్ని జెనరిక్ డ్రగ్స్ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట ఆ కంపెనీ. ఇట్ మీన్స్ ఎర్లియర్ ఒక డ్రగ్ అనేది ఇంతకుముందు పేటెంట్ ఉన్న టైంలో 10 రూపీస్కి దొరికితే అది ఇప్పుడు మీకు జస్ట్ 1 రూపీకే దొరుకుతుంది జెనరిక్ డ్రగ్స్ ఆఫ్టర్ దట్ పేటెంట్ పీరియడ్ ఈజ్ ఓవర్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ కాంపిటీషన్ ఫ్రమ్ బయోసిమిలర్స్. Let us see challenges in biotechnology. Lack of skill and resources for less growth in biotechnology in India requires more time to develop complex molecules. మనం బయోటెక్నాలజీ ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ అనేది చాలా స్కిల్ ఉండాలి. ఆ ప్రాసెస్ని ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ పర్సన్కి చాలా స్కిల్ ఉండాలి. అలాగే వాడికి రైట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉండాలి. ఈ రెండు లేకపోవడం వల్ల మన ఇండియాలోని బయోటెక్నాలజీ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది. ఆల్సో ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. వెంటనే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని డిజైన్ చేయడం జరగదు. అదొక ప్రాసెస్లో ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్లోని ఒక టైం తీసుకొని ఆ మాలిక్యూల్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. డిగ్రీ హోల్డర్స్, చాలామంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు బయోటెక్నాలజీలో. దే ఆర్ గెటింగ్ జాబ్స్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ దే ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఒక జాబ్ సంపాదించుకున్న తర్వాత అందులో వాళ్ళకి గ్రోత్ ఉండట్లేదు. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. రెగ్యులేటరీ అన్సర్టైనిటీస్ హ్యావ్ ప్లేడ్ ఎ హ్యావాక్ విత్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. Although India given permission to BT cotton, but uncertainty prevails over next GM crops, example BT brinjal. మనకి రెగ్యులేటరీ అన్సర్టైనిటీ ఎలా ప్రివైల్ అయిందంటే, మనం ఫస్ట్ బీటీ కాటన్కి ఇంతవరకు మనం ఒక క్రాప్కే ఇచ్చాం, ఒక జిఎం వెరైటీ క్రాప్కే బీటీ కాటన్. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేసింది, బట్ స్టిల్ ఆ తర్వాత మనం ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అవడం వల్ల కొత్త క్రాప్స్ తీసుకొచ్చారు. బట్ స్టిల్ తర్వాత మనం ఏ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్కి కూడాను పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరు బయోటెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. దట్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్. It also capital intensive because biotechnology work must be carried out in large laboratories with proper scientific equipment. It requires significant investment. ఈ బయోటెక్నాలజీ వర్క్ అంతా కూడా పెద్ద ల్యాబొరేటరీస్లో జరగాలి. అక్కడ చాలా పెద్ద సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. వీటన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి హై ప్రొపోర్షన్లో. సో ఇదంతా చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ వర్క్ అనమాట. ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ బయోటెక్నాలజీ థెరపీ ఈజ్ ఆల్సో హై. ఇంత కష్టపడి బయోటెక్నాలజీ ద్వారా ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తే అది ఏ ట్రీట్మెంట్లో అయితే యూజ్ చేస్తున్నామో దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, వీ కెనాట్ ఆఫర్ మోర్ మార్కెట్ ఫర్ దట్ ప్రోడక్ట్. రిమెంబర్, దట్ ఈస్ ద అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ biotechnology in India. Next comes information technology. What are the concerns about information technology? IT staff. See, IT staff are facing increasing workload. ప్రెజెంట్ ఉన్న మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఐటీ స్టాఫ్కి వర్క్ లోడ్ అనేది పెరిగిపోతుంది డైలీ. సో ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఐటీ ఇన్ దేర్ బిజినెసెస్. అగైన్ ద కన్సర్న్స్ ఆఫ్ దీస్ కన్సర్న్స్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయీ స్ట్రెస్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ డిలేస్, ఇంక్రీజ్డ్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నెసెసరీ స్కిల్స్. మనకు ఐటీలో పనిచేస్తున్న అందరికీ కూడా స్కిల్ అనేది ఈక్వల్గా ఉండదు. ఒకరి స్కిల్ అనేది ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడంలో చాలా బాగా యూజ్ అయితే అదే పర్సన్కి వేరే ప్రాజెక్ట్లో వేసినప్పుడు అక్కడ ఆ స్కిల్ యూటిలైజ్ చేసుకోలేదు. సో అక్కడ వాడికి న్యూ స్కిల్ కావాలన్నమాట. దాని ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ తను వచ్చి ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే సో
సో ఆ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయడానికి చాలా డిలే అవుతుంది. సో ఈ స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నెసెసరీ స్కిల్స్ ఫర్ ఆల్ ఐటీ ప్రొఫెషనల్స్. The rate of technological change is outpacing training. This is very important. Why? మనకి టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఓకే, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఈ టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతున్నప్పుడు ఈ టెక్నాలజీ మీద వర్క్ చేసే ఐటీ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ మాత్రం డిలే అవుతుంది. సో ద రేట్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్ అవుట్పేసింగ్ ద ట్రైనింగ్. మనకి టెక్నాలజికల్ చేంజెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది, బట్ ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసే పర్సన్స్ ట్రైనింగ్ మాత్రం చాలా స్లోగా వస్తుంది. దీనివల్ల అవుట్కమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. నెక్స్ట్, సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ మెనీ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రిమైన్స్ అన్ఫిల్డ్ బికాస్ యాజ్ ఇట్ రిక్వైర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ విత్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టైజ్. రీసెంట్గా సైబర్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చూసే ఉంటారు న్యూస్లోని చాలాసార్లు మనం వానాక్రై అని, ట్రోజన్ హార్సెస్ అని ఇలా వైరస్ అని యూటిలైజ్ చేసుకొని సైబర్ అటాక్స్కి పాల్పడుతున్నారు. సో ఇప్పుడు మనం వీటిని ఎదుర్కోవాలి అంటే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కావాలి ప్రతి ఐటీ ప్రొఫెషనల్ కంపెనీలో. బట్ స్టిల్ దీస్ ఐటీ సెక్యూరిటీ జాబ్స్ ఆర్ నాట్ ఫిల్డ్ బికాస్ ఐటీ ప్రొఫెషనల్స్ డోంట్ హ్యావ్ cyber security expertise. So again, IT sector is facing this major concern. A lack of budget and resources is another major concern for both IT staff and decision makers. Next concern is lack of budget and resources. మీరు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అనేవి వాళ్ళకి మేజర్ హర్డల్గా మారిందనమాట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ challenges. Let us see the new H1B policy. మీరు చాలాసార్లు న్యూస్లో వినే ఉంటారు H1B policy. The new H1B policy of US is negatively impacting the IT industry in India. People looking to find jobs in the US because several small and medium enterprises in India rely on US market and H1B visa. చాలామంది మన క్లయింట్స్ అన్ని కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారు. So economic slowdown in economic countries also hurting the growth of IT industry in India because most of our clients are in western countries. మనకి ఎప్పుడైతే మన క్లయింట్స్ అన్నీ కూడా ఇండియన్ క్లయింట్స్ అన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారో ఆ కంట్రీలో ఎక్కువ మేజర్గా యుఎస్ మార్కెట్ ఉందో మనకి, అందులో సెవరల్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియాలో ఉన్నాయి. ఇవి మాత్రమే ఎక్కువ యుఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కనుక వాళ్ళందరూ కూడా ఈ H1B పాలసీ మీద రిలై అయి ఉన్నారు. సో ఇందులో ఏం చిన్న చేంజెస్ జరిగినా సరే వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. The new data protection privacy rules enforced by other countries are preventing Indian companies to serve in these countries. ఈ మధ్య మనకి డేటా ప్రొటెక్షన్ ప్రైవసీ రూల్స్ గురించి చాలా వెస్ట్రన్ కంట్రీస్ మాట్లాడటం జరిగింది. సో వీళ్ళు ఈ రూల్స్ని ఎప్పుడైతే చేంజ్ చేశారో దానికి సింక్ అవ్వలేకపోతున్నాయి అనమాట మన ఇండియన్ కంపెనీస్. దానివల్ల వాటిని ఎన్ఫోర్స్ చేయడంలోని మనం చాలా అంత ఫాస్ట్గా ఉండట్లేదు. సో దానివల్ల మన ఇండియన్ కంపెనీస్కి ఇది పెద్ద ఛాలెంజ్గా మారిందనమాట. ఆ ఛాలెంజెస్ని కంప్లై చేయడంలో డిలే ఉంటే కనుక మన ఇండియన్ కంపెనీస్ అక్కడ ఆ మార్కెట్ పోగొట్టుకుంటాయి. దట్ ఈస్ ద అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఐటీ కంపెనీస్ ఆఫ్ ఇండియా. ద ఇండియన్ ఆర్గనైజేషన్స్ స్లో ఇన్ అడాప్టింగ్ న్యూ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ 4 కూడా న్యూ టెక్నాలజీస్. అయితే మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ చాలా స్లోగా ఉన్నాయన్నమాట ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో. సో దిస్ ఇస్ ద అనదర్ ఛాలెంజ్. ఓన్లీ 20% ఆఫ్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ గెట్టింగ్ జాబ్. చాలామంది ఐటీ మీరు అందరూ వినే ఉంటారు, చాలామంది ఐటీ ఇంజనీరింగ్ చేసి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తారు. బట్ అందులో ఓన్లీ 20% అందరికి 20% ఆఫ్ ఐటీ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ దొరుకుతున్నాయి. ఆల్సో అనదర్ ఛాలెంజ్ ఇస్ రీసెంట్లీ ఐటీ కంపెనీస్ ఆర్ కటింగ్ జాబ్స్ డ్యూ టు కోవిడ్-19 ఇంపాక్ట్. కోవిడ్-19 తర్వాత ఐటీ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ చాలామంది జాబ్స్ని తీసేయడం జరిగింది. దిస్ ఇస్ ది అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ కమ్ స్పేస్ టెక్నాలజీ. The concerns of space technology. First concern is about how to prevent space from being lawless. As new players and commercial entrepreneurs, businesses are entering into this domain.
sustainability of the space environment is not threatened by growing amount of space debris. See, స్పేస్ టెక్నాలజీలో ఫస్ట్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ న్యూ స్పేస్. ఈ న్యూ స్పేస్ అంటే ఏంటంటే మనకి ఇంతకు ముందంతా కూడా అయితే స్టేట్ ఏజెన్సీస్ మాత్రమే పనిచేసాయి, ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. బట్ ఈ మధ్య కొత్తగా న్యూ ప్లేయర్స్ వస్తున్నారు, కమర్షియల్ ఎంటర్ప్రీనియర్స్, బిజినెసెస్ అన్నీ కూడా ఈ స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. సో వీళ్ళంతా కూడా ఆపరేటింగ్ వితౌట్ ఎ స్పెసిఫిక్ లా అండ్ రెగ్యులేటరీ బాడీ ఇన్ స్పేస్ టెక్నాలజీ. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఈ ప్లేయర్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మొత్తం వాళ్ళు డిజైన్ చేసిన శాటిలైట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకున్న ఒక రాకెట్ తయారు చేసుకొని దాని ద్వారా ఎన్నో శాటిలైట్స్ని చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేసి ఎర్త్ ఆర్బిట్లో పెడితే కంటిన్యూస్గా ఎర్త్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అవి పొరపాటున డ్యామేజ్ అయ్యి బ్రేక్ అయిపోతే ఎర్త్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం స్పేస్ డెబ్రిస్ అని కూడా అంటాం. సో ఈ స్పేస్ డెబ్రిస్ ఎక్కువైపోతే మన ఎసెన్షియల్ శాటిలైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిటిహెచ్ ప్రొవైడ్ చేస్తున్న మేజర్ శాటిలైట్స్, చాలా కాస్ట్లీ శాటిలైట్స్, ఎడ్యుకేషన్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతాయి వాటిని గుద్దుకోవడం వల్ల. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. సో దట్స్ వై మనం ఈ మధ్య ఇంటర్నేషనల్ లెవెల్లో అవుటర్ స్పేస్ ట్రీటీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. న్యూస్లో వినే ఉంటారు, ప్రిలిమ్స్లో కూడా చదివే ఉంటారు మీరంతా. రీసెంట్ స్టడీస్ రివీల్స్ దట్ astronauts who are staying in space for prolonged time have negative health effects. Another major concern is astronauts ఎవరైతే ఇప్పుడు స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఉంది కదా, ఇందులో చాలామంది చాలా టైం వరకు స్పెండ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద డాక్టర్స్ టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏం తెలిసిందంటే నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసింది. నెక్స్ట్, ద ప్రజెంట్ టెక్నాలజీ is not have full potential to create artificial environment to support people's well-being, physical, mental health in space environment. Near Earth, large objects may have potential to hit Earth's surface with significant energy. Consequences could range from relatively minor damage to a major catastrophe that could destroy life on vast regions of our planet. మనకి ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ అదర్ ఏమైనా లార్జర్ ఆబ్జెక్ట్స్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు చిన్నవైతే కనుక అక్కడే బర్న్ అయిపోయి స్మాల్ పీసెస్గా పడతాయి. బట్ కొన్ని మేజర్ లార్జర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఎర్త్ సర్ఫేస్ని హిట్ చేస్తే అక్కడ క్రాటర్స్ ఫామ్ అవుతాయి. చాలా మటుకు ఇంతకుముందు ఎర్త్ సర్ఫేస్ని హిట్ చేయడం జరిగింది, చాలా పెద్ద క్రాటర్స్ ఏర్పడ్డాయి. బట్ స్టిల్ జియోలాజికల్ ప్రాసెస్లోని ఆ క్రాటర్స్ అన్ని కనిపించకుండా పోయాయి. బట్ స్టిల్ వీ కెన్ సీ సమ్ ఆఫ్ ద క్రాటర్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. So our present space technology is not fully capable enough to destroy these larger objects in space before they are hitting Earth's surface. Next, the challenges in space technology. ISRO is overburdened. ప్రతి పని కూడా ఇస్రో చేస్తుంది. ఫ్రమ్ కమర్షియల్ లెవెల్ నుంచి సివిలియన్ పర్పసెస్కి శాటిలైట్స్ లాంచ్ చేస్తుంది, కమర్షియల్ పర్పస్ శాటిలైట్స్ లాంచ్ చేస్తుంది, మిలిటరీ పర్పస్కి శాటిలైట్ లాంచ్ చేస్తుంది. సో అలాగా చాలా పర్పసెస్కి ఇస్రో తన టెక్నాలజీని అంతా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇస్రో అనేది ఓవర్ బర్డెండ్ అయిపోయింది, యాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ స్పేస్ ఏజెన్సీ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. అందుకే ఈ మధ్య మనం ప్రైవేట్ సెక్టార్ని అలౌ చేయడం జరిగింది. సో దట్ ఇస్రో క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ చంద్రయాన్ 3, Mangalyaan 2, etc. ISRO is facing foreign competition. Next challenge, ISRO is facing foreign competition, particularly from launch of small satellites, which is an expanding market. PSLV SS Falcon 9 is an example. ISRO facing foreign competition అంటే ఏంటంటే మనకి ఇస్రో PSLV, GSLV అనే శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని తయారు చేసింది. సో అదర్ డెవలప్డ్ నేషన్స్ కూడా ఇస్రో వీటిని యూజ్ చేసి వాళ్ళ స్మాల్ శాటిలైట్స్ని గట్రా పంపించడం జరుగుతుంది స్పేస్లోకి. బట్ స్టిల్ కొత్త ప్రైవేట్ ప్లేయర్స్ ఎమర్జ్ అయ్యారు. ఫాల్కన్ 9, స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ గురించి వినే ఉంటారు. వీళ్ళు రాకెట్ తయారు చేసిన తర్వాత చాలా మటుకు శాటిలైట్స్ని వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. సో మనకు రావాల్సిన ఇన్కమ్ అనేది పోతుందన్నమాట. సో మన PSLVకి ఫాల్కన్ 9 అనేది కాంపిటీషన్గా మారింది. Until the introduction of indigenous cryogenic engine, India has relied on France for launch of heavy payloads. మనం క్రయోజెనిక్ ఇంజిన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసామో అంతకుముందు
ఇంట్రడ్యూషన్ చేసిన తర్వాత మనం యూటిలైజ్ చేస్తున్నాం, బట్ నాట్ ఫర్ ఆల్ పర్పసెస్. మన హెవీ పేలోడ్ శాటిలైట్స్ని ఫ్రాన్స్ హెల్ప్ వల్ల ఫ్రాన్స్ దగ్గర హెల్ప్ తీసుకొని లాంచ్ చేయడం జరిగింది బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ అవర్ ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్. స్టిల్ ఇంతకన్నా ఇంకా హెవీ పేలోడ్స్ మనం లాంచ్ చేయాలంటే మన ప్రజెంట్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఫుల్లీ capable, so it is another major challenge. ISRO missions are delaying to some extent as it relies on foreign companies for crucial parts. ఇనీషియల్గా మన చంద్రయాన్ 2 మిషన్లో రష్యా మీద డిపెండ్ అయ్యాం ల్యాండర్ కోసం, రోవర్ కోసం. బట్ తర్వాత రష్యా కంపెనీతో ఒప్పందం వద్దనుకొని మనమే ఇస్రో ఇండిజినియస్గా తయారు చేసింది ల్యాండర్, రోవర్ అండ్ ఆల్సో ఆర్బిటర్. Next comes digital education. What are the major concerns in digital education? Many students are not attending lectures because of undisturbed environment. Undisturbed environment major concern. Many government school students don't have online learning utility tools like laptops and smartphones. Next is COVID-19 pandemic has exposed how rooted structural imbalances between rural and urban, male and female, rich and poor, even in this digital world. Surveillance on students has raised children privacy concerns on online education platforms. Gender gap in internet usage. As per recent survey, 67% of men had access to internet, only 33% of women had access to internet. These are the major concerns in digital education. First one is undisturbed environment. Next we talking about online learning utility tools అందరి దగ్గర లేవు. నెక్స్ట్ COVID-19 కొన్ని స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ చూపించడం జరిగింది ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్, మేల్ అండ్ ఫీమేల్ అండ్ రిచ్ అండ్ పూర్. నెక్స్ట్ సర్వేలెన్స్ ఆన్ స్టూడెంట్స్ ఎవరైతే ఎడ్యుకేషనల్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారో దాంట్లోని కొంతమంది చిల్డ్రన్ ప్రైవసీ కన్సర్న్స్ ఇష్యూస్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే ఆ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కరెక్ట్ కాదు, అవి యూజ్ చేయొద్దని. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ యాప్ బ్యాన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ జెండర్ గ్యాప్, ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఈ టైంలో కూడా మళ్ళీ జెండర్ గ్యాప్ అనేది ఇష్యూ రైజ్ అయింది. 67% మెన్కి మాత్రం యాక్సెస్ ఉంది ఇంటర్నెట్, బట్ 33% ఆఫ్ ఉమెన్కి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. అనదర్ బిగ్గెస్ట్ కన్సర్న్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యూజింగ్ ఈ డిజిటల్ ఎడ్యుకేషన్? బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇండియన్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ రెడీ. మన ఇండియన్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా లేదు. రిమోట్ ఏరియాస్లో ఇంకా ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అవ్వలేదు. సో యూ కెనాట్ ప్రొవైడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ రిమోట్ ఏరియాస్. ద కనెక్టివిటీ అండ్ సిగ్నల్ ఇష్యూస్. స్టిల్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా కనెక్టివిటీ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అమంగ్ టీచర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ టు యూజ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. మనలోనే చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. అలాంటిది రూరల్ ఏరియాస్లో పనిచేసిన టీచర్స్లో అందరికీ కూడా స్కిల్ అనేది ఉండదు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎలా యూజ్ చేయాలో. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ అవైలబిలిటీలో లేదు, ఎస్పెషల్లీ ఫర్ ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. సమ్ టీచర్స్ ఆర్ వరీడ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ ఫార్మాలిటీ అనేది ఉండదు. ఇదంతా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే, యాజ్ దే కెనాట్ కంట్రోల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అండ్ ఆల్సో టీచర్స్ షుడ్ టీచ్ మోర్ యాక్యురేట్లీ బికాస్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్ బై పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కాన్స్టెంట్లీ. Penetration of digital education among female population in rural India is even more challenging. Digital education female population especially rural areas లో పెనిట్రేట్ అవ్వడం అంటే అది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది ఇండియాకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you really like this video, please subscribe to our channel and also press bell icon for regular updates and notifications. Thank you very much.